యానాదుల కార్యవర్గ సమావేశాలు ఈ రోజు భక్తవత్సల నగర్లో గిరిజన భవన్లో యానాదుల సంక్షేమ సంఘం యానాది గిరిజన ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట్ర అధ్యకుడు కేసీ పెంచలయ్య యానాది మాట్లాడుతూ ఎస్సీ వలె ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చెయ్యాలి అని కోరారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎన్నికల సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన తెగల్లో జనాభా కలిగిన వంటి యానాదుల తెగకు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు. యానాదులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ 3 అంశాలపైన ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహిస్తున్నాం అని తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే నెల్లూరులోనే గిరిజన భవన్లో ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం అలాగే యానాది గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా యానాదులకు సంబంధించి ఎస్టీ వర్గీకరణ, ఎస్సీల వలె ఎస్టీ వర్గీకరణ కూడా చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాది తెగకు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అందుకని యానాదులకు చట్టసభలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 3 అంశాల ప్రధానంగా ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహించనున్నాం. ఆ రోజే ఏదైతే యానాది వర్గీకరణ యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించనున్నాం. ఆ రోజు ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి అజెండా ప్రకటించి యానాది ఎస్టీ వర్గీకరణకు ఉద్యమ కార్యాచరణను ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ప్రకటించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇక నుంచి మా యొక్క పేర్లు కూడా ఏదైతే నా పేరు కేసీ పెంచలయ్య యానాది, మా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పేరుతో పాటు కులం కూడా తెలుసుకునే విధంగా మేమందరం కూడా యానాది అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని జాతులకు అన్ని వర్గాలకు సమానంగా అందాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన. అయితే ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు యానాదులకు ఇప్పటికీ అందలేదు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినా కూడా యానాదుల యొక్క బతుకులు ఎక్కడ వేసిన ఒకటి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మాకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, విద్యాపరంగా అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని మేము ఈ యొక్క అన్యాయాన్ని సరిదిద్దమని మాత్రమే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. అయ్యా, రాజ్యాంగ ఫలాలు మాకు అందట్లేదు. యానాది, నేను ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాది ఉద్యోగులు మరియు యానాది జాతికి సంబంధించిన రక్త బంధువులు అందరం కలిసి ఒక నినాదాన్ని తీసుకున్నాం. ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు గిరిజనలో ఉన్నటువంటి 35 లక్షల్లో 10-11 లక్షల మంది మా యానాదులు నివసిస్తుంటే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. దాంట్లో భాగంగా మాకు కూడా హక్కులు ఉన్నాయి, మాకు కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు వర్గీకరణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంక్షేమ సంఘం యానాది గిరిజన ఉద్యోగ సంఘం తీసుకున్నటువంటి పోరాటానికి మా ఉద్యోగుల సంఘం కూడా పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ వారి వెంటే మేము కూడా నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 1,50,000 ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. కానీ మైదాన ప్రాంతంలో ఉంటే 10 లక్షల మంది యానాదుల్లో ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం మాకు లేదు. అలాగే వర్గీకరణ జరిపి కేవలం యానాదులకే వర్గీకరణ అవసరం, మిగతా కులాలని బాగా అభివృద్ధి చెందాయి. యానాదులకు వర్గీకరణ